వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న మహిళపై మున్సిపల్ అధికారి దౌర్జన్యం. కాళోజీ జయంతి వేడుకలు శాసనసభలో ఘనంగా. సిరిసిల్ల జేఎన్టీయూ ముందు విద్యార్థుల ధర్నా. కర్నూలు కేరీస్ పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. వెంకటాపురం చెర్ల రహదారిపై ఇసుక లారీల అడ్డంకులు. ఇంకా వివరాల్లోకి వెళ్తే, కర్నూలులో పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న మహిళపై మున్సిపల్ అధికారి దౌర్జన్యం చేస్తున్నారని సువర్ణ అనే మహిళ ఆరోపించారు. మంగళవారం నగరంలో మీడియాతో మాట్లాడుతూ తాను సెంట్రల్ ప్లాజా ఎదుట బండి మీద పండ్లు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నానని, కానీ మున్సిపల్ అధికారి తరచూ దుర్భాషలాడుతూ డబ్బులు డిమాండ్ చేస్తూ మాపైన దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తల్లిదండ్రులు లేరని, శరీరంలో ఒకే కిడ్నీ ఉందని, అయినా కష్టపడి జీవనం సాగిస్తున్నానని, ఇలాంటి వేధింపులు భరించలేమని తెలిపారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆత్మహత్య శరణ్యం తప్ప వేరే మార్గం లేదని హెచ్చరించారు. నేను మున్సిపాలిటీ తరఫున అని చెప్తున్నాడు. ట్రాఫిక్ సారోళ్ళు వచ్చినా బండి లోపలికి ఉందనేసి ఏం చెప్పరు, ఏమన్నారు. ఆ సారోళ్ళు లోపలికి పెట్టుకోండమ్మా అంటారు. ఈయన ఎవరో మున్సిపాలిటీ సార్ అంట. సార్ కొత్తగా వచ్చినాడంట. పేరు తెలియదు సార్. పేరు చెప్పమంటే మీకు ఎందుకు, నేను ఎందుకు చెప్పాలా పేరు అంటాడు. సతీషో కాదో తెలియదు సార్, కరెక్ట్ తెలియదు నాకు ఆ సార్ పేరు. నెంబర్ అన్నివ్వండి సార్, ఎవరైనా వచ్చినప్పుడు మాట్లాడతామంటే నన్ను ఎందుకు అడుగుతారు నెంబర్, పోయి కమిషనర్ దగ్గర మాట్లాడుకోండి అంటాడు. తర్వాత వచ్చేసి తక్కెళ్ళి తీసుకెళ్తాడు, బండి తీసుకెళ్తాడు. తక్కెళ్ళి ఇవ్వమని ట్రాక్టర్ కడ్డం కూర్చేయండి, మేము ఏం చేసి బతకల్లా సార్ అంటే, వ్యభిచారం చేసి బతకండి, అడక్కదిని బతకండి, మీరు ఈడ పెట్టకూడదు, లోపల పెట్టకూడదు, అసలు ఎక్కడ పెట్టకూడదు మీరు అంటారు. పెట్టే వాళ్ళ పనులేమో దండిగా ఉన్నాయి సార్. ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేదు, ఏం లేదు. పిల్లల్ని వేసుకొని బతకల్లా, భర్త లేడు, నాకు కిడ్నీ పోయింది, తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు సార్. నేను ఏం చేసి బతకల్లా చెప్పండి. ఆయన పేరు చెప్పకున్నాడు సార్. మాకు రోజు వస్తాడు, కారులో వస్తాడు, వాన వచ్చినా వస్తాడు, ఎండ వచ్చినా వస్తాడు. అసలు ఇంకా వాన పడుతున్నా కూడా తరుముతాడు సార్. ట్రాక్టర్ వేసుకొచ్చి ఆడవాళ్ళని ఎట్లా తరుముతాడు అంటే, ఏ అధికారి అయినా బండి ఇట్లా పట్టుకొని తొయ్యాడు సార్. ఈ అధికారి బండి పట్టుకొని నేను తోస్తా అంటాడు. ఆయన నేను తోస్తా బండి పక్కకి అంటాడు. నా పేరు సువర్ణ సార్. నేను సాగు కానీ బతుకు కానీ ఇడే బతకాలన్నా సార్. నాకెవరు లేరు, నాకు ఆడుకునేటోళ్ళు, నా కుటుంబం పెద్దలు కూడా ఎవరు లేరు. మీరు ఎంక్వైరీ చేసుకోండి. చెన్నూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంగరాజిపల్లి ప్రభుత్వ ప్రాథమిక దవాఖానలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిబిరం ప్రచార పోస్టర్ను డాక్టర్ ఐత కృష్ణతేజ, ఏఎన్ఎం సిబ్బంది, ఆశా వర్కర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ జాడి తిరుపతి, కార్యదర్శి లయన్ సౌడం శ్రీనివాస్, కోశాధికారి లయన్ నిమ్మల సాగర్, జోన్ చైర్పర్సన్ మోదుగుపురం వెంకటేశ్వర్, ఐ క్యాంప్ చైర్పర్సన్ లయన్ కట్టా సదానందం, కో చైర్పర్సన్ లయన్ కుంభం మల్లికార్జున్ రెడ్డి, లయన్ బెల్లంపల్లి నాగరాజు, లయన్ జక్కుల సత్యనారాయణ, లయన్ కాప్స్ ప్రతాప్ సింగ్, ఎన్ఎం సతీష్ తదితరులు పాల్గొన్నారు. భాస్కర్ మాదేకర్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ చెన్నూరు వారి ఆధ్వర్యంలో 22 తారీఖు సెప్టెంబర్ సాయిరాం ఫంక్షన్ హాల్ మంగళ బజార్ రోడ్లో నిర్వహిస్తున్న ఉచిత ఐ క్యాంప్. అంటే జనాలందరూ ఉపయోగించుకోవాలి. మన ఆశాలు, మన ఏఎన్ఎంలో కూడా దీనికి వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలి. ఇంత మంచి అవకాశం మనకు చెన్నూరులో అందుబాటులో ఉంది.
జనాలందరూ ఉపయోగించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అండ్ వాళ్ళకున్న కంటి సమస్యలన్నీ పోగొట్టుకునే విధంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను. ఇంకా ఘనంగా మాకు రిసీవ్ చేసుకొని ఇవాళ చెన్నూరు లైన్స్లో మాతో పాటు సేవకులుగా మేము ఏ టైంకి వస్తే ఆ టైంకి వచ్చి సేవలు అందిస్తున్న ఏఎన్ఎం సిబ్బంది, ఆశా సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఇవాళ మానవ సేవయే మాధవ సేవ ఏదైతే ఈ వృత్తిలోకి రావడం అదృష్టంగా భావించాలి. ఎందుకంటే దేవునితో సమానంగా పూజించే వ్యక్తులు ఉన్నారంటే అది ఏఎన్ఎం డాక్టర్స్, ఉపాధ్యాయులు. మరి ఇవాళ మీరు ఆ దేవుని రూపంలో ఉన్న మాతలు కాబట్టి ఆ మాతలు మీరు ఏదైతే ప్రతి ఏ సమస్య వచ్చినా కూడా తల్లి లెక్క రిసీవ్ చేసుకొని వాళ్ళకి గోలిచ్చి పంపించే మీరు. అదేవిధంగా మేము 2 సంవత్సరాల నుంచి చేస్తున్న మా సేవలకి మాతో పాటు మీరు కూడా సేవలు అందిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇదైతే ప్రత్యేకంగా మీరు ప్రతి ఇంటికి వెళ్తారు, ప్రతి లిస్టు మీద ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అన్యత భావించకుండా ఈ క్యాంపును మన క్యాంపుగా మన కుటుంబ సభ్యులను అనుకొని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పి తీసుకొచ్చే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి నేను కోరుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా పరిషత్ మండల సమావేశ మందిరంలో రాబోయే శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విజ్ఞాన సదస్సు జరగనుంది. ఈ సమావేశంలో విద్యావంతులు, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రఘు మల్లెపల్లి కోన నాగరాజుతో కలిసి కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ రఘు మల్లెపల్లి మాట్లాడుతూ ప్రభుత్వ వ్యవస్థ గత 79 సంవత్సరాలుగా 2 కులాలకే పరిమితం కావడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు అన్యాయానికి, దోపిడీకి, దౌర్జన్యాలకు గురవుతున్నారు. పూలే అంబేద్కర్ కాశీరాం ఆలోచనలతో ప్రేరణ పొందుతూ సమాజ స్థాపన కోసం పోరాటం సాగించాలి. బహుజన కులాల రాజకీయ అధికారమే మన అంతిమ లక్ష్యమని తెలిపారు. ఇక్కడ సార్ ఇక్కడ చూడండి సార్ కొంచెం గోన నాగరాజు, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు అన్నగారు చెప్పినట్టు ఏదైతే 85% డిప్రెస్డ్ క్లాసెస్ అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉన్నారో వాళ్ళు జనాభాకు తగిన రీతిగా విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో వారి వాటా అనుభవించడం లేదు. ఏదైతే కొద్ది శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాలు మరి అటు ఉద్యోగాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ ఈ మరి పొలాలు ఈ విధంగా భూములు వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని పేదలకు లేకుండా పేదలను కూలి పనులుగా చేసి పేదవాళ్ళను కానీ ఇంకా ఉంచుతున్నారు. ఇలాంటి అంశాలపైన ముందుగా వీటన్నిటికంటే ముందు రాజ్యాంగం ప్రకారం ఏదైతే ఓటు హక్కు అంబేద్కర్ సాధించి పెట్టినటువంటి ఒక మనిషికి ఒక ఓటు విలువ సమానత్వం తీసుకొచ్చాడో ఆ సమానమైనటువంటి ఓటు హక్కును మరి ప్రజలు సక్రమమైన రీతిలో ఉపయోగించుకొని వాళ్ళ నాయకుడిని వాళ్ళు ఎన్నుకొని వాళ్ళకు రావాల్సిన హక్కుల గురించి వాళ్ళు పోరాటం చేసే దిశలో మరి అంబేద్కర్ విజ్ఞాన సదస్సు ఈ నెల 13వ తారీఖు మండల పరిషత్ కార్యాలయంలో మేము నిర్వహించబోతున్నాం. ఆ సందర్భంగా ఈరోజు గోడపత్రిక రిలీజ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రజలను చైతన్యవంతులను చేసి పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగానే ఉండకుండా దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజలను చైతన్యవంతులను చేసి రాజ్యాంగ హక్కులు సాధించుకోవాలన్నదే ఈ యొక్క సభ ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. జేబీఎం టు ఆల్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు సాధించడం కోసం మేము గత 1 year నుంచి రాష్ట్రం మొత్తం కూడా పర్యటన చేస్తున్నాము. పర్యటన చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విజ్ఞాన సదస్సులను కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కర్నూలు పట్టణంలో శనివారం
ఈ నెల 13వ తారీఖు సెకండ్ సాటర్డే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విజ్ఞాన సదస్సుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆదోని, ఎమ్మిగన్నూరు, నంద్యాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి పూలే అంబేద్కర్ వారసులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు దేశంలో మెజారిటీ అయిన ఎస్సీ బీసీల పైన దాడులు, అత్యాచారాలు, అన్యాయాలు జరిగిపోతూ ఉన్నాయి. కారణం ఈ ఎస్సీ బీసీలకి ఈ రాజకీయాల మీద, ఓటు హక్కు మీద అవగాహన లేకపోవడం మాకు స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఈ ఎస్సీ బీసీ ముస్లిం మైనారిటీకి సంబంధించిన ఉద్యోగస్తులకు కానీ, యువతకు కానీ, అందరూ కూడా ఈ సదస్సు నిర్వహించి ఓటు మీద, రాజకీయ అధికారం మీద అవగాహన కల్పించి 2029లో రాజకీయ అధికారం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టాము. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో ఈ ఎస్సీ బీసీలు ఒక లక్ష్యం వైపు ప్రయాణం చేసి అధికారం వైపు ప్రయాణిస్తారని ఆశిస్తున్నాము. ఏ కులం కూడా పాలకవర్గం కారాదు, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1947లో చెప్పడం జరిగింది. దురదృష్టం, ఈ రాష్ట్రంలో సుమారు 6,000 కులాలుంటే 2 కులాలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ కొన్ని వందల వేల లక్షల కోట్లు సంపాదించి ఎస్సీ బీసీలని నిరుద్యోగానికి, పేదరికానికి అన్నిటికీ అల్లర్ట్ చేస్తా ఉన్నారు. ఈ మధ్యన మేము విజయవాడలో ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేశాము. షాయంపేట మండలంలోని మైలారం గ్రామ పెద్ద చెరువు కట్ట కబ్జాకు గురైనట్లు బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మైలారం చెరువు కట్టపై బీటీ రోడ్డు నిర్మాణానికి సీఆర్ఆర్ నిధుల కింద 1,60,00,000 మంజూరు అయినప్పటికీ కాంట్రాక్టర్ పనులు నిర్వహిస్తున్న సమయంలో అవకతవకలు జరిగాయని తెలిపారు. కాంట్రాక్టర్ సూచన మేరకు షాయంపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూదిపాల బుజ్జిరెడ్డి తన పొలంలో మట్టి పడకుండా దాదాపు 300 ఫీట్ల చెరువుపై వైపు మొరం పోయించడంతో మైలారం గ్రామంలోని ఎస్సీ కాలనీ ముప్పుకు గురవుతోందని వారు ఆరోపించారు. వెంటనే ఇరిగేషన్ అధికారులు జోక్యం చేసుకుని బీటీ రోడ్డు పనులను పర్యవేక్షించి సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీసీఎస్ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, గడిపే విజయ్, అరికల్ల ప్రసాద్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరంలో జిల్లా మన పూపలపల్లి మాజీ శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డికి ఆదేశాల అలాగే మరి వరంగల్ రూరల్ జిల్లా చైర్మన్ అయిన గండ్ర జ్యోతి మేడం పర్యవేక్షణలో అప్పటి సిఆర్ఆర్ అప్పుడు గత ప్రభుత్వ బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి సిఆర్ఆర్ నిధుల నుండి 1,60,00,000తో పెద్ద చెరువు కట్టపై బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అట్టి పనుల విషయంలో పనులు జరుగుతున్న క్రమంలో అధికార పార్టీ నాయకులు కాంట్రాక్టర్ను ఇబ్బంది పెట్టి పనులు జరుగుతున్న క్రమంలో ఒక 300 మీటర్ల డిస్టెన్స్లో అధికార పార్టీ నాయకులైన మండల పార్టీ ప్రెసిడెంట్ బుచ్చిరెడ్డి గారి పొలం దగ్గర నా పొలంలో పోస్తే నా పొలం నష్టం గురవుతుంది అని కాంట్రాక్టర్ని ఇబ్బంది పెట్టి అట్టి 300 మీటర్ల డిస్టెన్స్ని చెరువు వైపు ఒక 15 ఫీట్లు చెరువు సైడ్ నెట్టి మొరం పోయడం జరిగింది. ఆ మొరం పోయడం క్రమంలో అధికార పార్టీ నాయకులు తలొగ్గి పర్యవేక్షణ కరువైంది. దీనిలో క్రమంగా మైలారం గ్రామంలోని ఎస్సీ కాలనీ నీటి ముప్పుకు గురవుతుంది. వాళ్ళు అంటే ఇట్లా మట్టి పడడం వల్ల చెరువు మునిగి వాళ్ళ ఇళ్లకు నీళ్ళు వచ్చి వాళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఏది ఏమైనా స్థానిక కలెక్టర్ గారన్న జిల్లా అధికారులు కానీ వెంటనే స్పందించి ఈ కట్ట నిర్మాణంలో సజావుగా పనులు జరిగి పూర్తయ్యే వరకు చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారుల పైన ఉంది. ఏదేమైనా దీనిలో అధికార పార్టీ నాయకులు తలొగ్గి ఈ నిర్మాణ పనుల్లో పర్యవేక్షణ కరువైన మాట స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నది ఒకటే, ఏది ఏమైనా సజావుగా నిర్మాణ పనులు జరిగి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికార పార్టీ నాయకుల మీద ఉంది. దానికి అధికార పార్టీని అడ్డం పెట్టుకొని ఈ పనుల్లో ఇష్ట వచ్చిన రీతిలో వ్యవహరించి ఈ కొంత ప్రజానికానికి ఇబ్బంది గురి చేస్తున్నమాట వాస్తవం. ఇప్పటికైనా ఏదేమైనా స్థానిక ఇరిగేషన్ అధికారులు కానీ, జిల్లా అధికారులు కానీ, డీలు కానీ, ఏఈలు కానీ, పంచాయతీ సంబంధించిన డీలు కానీ, ఇరిగేషన్ సంబంధించిన ఈలు కానీ, డీలు కానీ, స్థానిక కలెక్టర్ కానీ ప్రత్యేక చొరవ తీసుకొని ఇప్పటికైనా ఆ నిర్మాణ పనులు సజావుగా జరిగి ప్రజలకు ఉపయోగపడంగా చూడాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం జిల్లా కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు సోమవారం ఓ మహిళ తన కుమారుని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టింది. వివరాల్లోకి వెళ్తే కళ్యాణదుర్గానికి చెందిన ఎం సురేష్ బాబు 2012లో ఎస్ఐగా ఎంపికై ప్రస్తుతం గుంతకల్లు రైల్వేలో ఎస్బీ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య పూజిత, ఒక కుమారుడు ఉన్నారు. సజావుగా సాగుతున్న ఈ దంపతుల జీవితంలో మరో మహిళ ప్రవేశించడంతో సమస్యలు తలెత్తాయి. ఆ మహిళతో సహజీవనం చేస్తున్న ఎస్ఐ సురేష్ బాబు తన భార్య పూజితను వేధించడం మొదలుపెట్టాడని, చివరకు ఆమెను కుమార్తెను వదిలేసి దౌర్జన్యంగా కుమారుడిని తీసుకెళ్లాడని పూజిత ఆవేదన వ్యక్తం చేసింది. గత 4 సంవత్సరాలుగా ఉన్నతాధికారులను ఆశ్రయించినా స్పందన లభించకపోవడంతో నిరసనకు దిగినట్లు తెలిపింది.
నా పేరు పూజిత, నా భర్త పేరు సురేష్ బాబు. నాకు 2016లో పెళ్లి చేశాడు. మా నాన్న ఎస్ఐ అని చెప్పి పెళ్లి చేశాడు. అతడు నా 3 ఏళ్ల బాబుని ఫీడింగ్ బాబుని తీసుకొని వెళ్ళిపోయాడు. నాకు ఎక్కడ పోయినా న్యాయం జరగట్లేదు. ఏ ఆఫీసర్ నాకు న్యాయం చేయట్లేదు. 4 ఏళ్ల నుంచి మేము కోర్టు చుట్టూ తిరిగి అన్ని చోట్ల తిరిగినాము, ఎక్కడ న్యాయం చేయట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అతనికే న్యాయం చేస్తుంది. నాకు నా బాబు కావాలి. నాకు అతని నుంచి ఏమీ ఆశించట్లేదు. నేను అతను నాతో ఉన్నాడని చెప్పి వేరే ఇల్లీగల్ ఎఫైర్స్తో ఉన్నాడు. మా గుంటకల్ ఎస్పీ ద్వారా మాకు లీగల్ ఎఫైర్స్ అన్నీ బయటపడినాయి. నాకు తెలిసిన అమ్మాయిలు లీలా, భార్గవి, రేణుక, వీళ్ళతో ముందు నుంచే ఉన్నాడు. నాగలక్ష్మి వీళ్ళతో ముందు నుంచే మాట్లాడుతున్నాడు. నేనేమన్నా అడిగితే డైరెక్ట్గా ఇల్లీగల్ ఎఫైర్స్ వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి నా ముందర బెడ్రూమ్లో లాక్ చేసుకొని ఉండేవాడు. అయినా అక్కడికైనా నేను ఏమీ అనలేదు. ఈరోజు నా బాబుని తీసుకొని వెళ్ళిపోయినాడు. 4 ఏళ్ళు అయింది నా ఫీడింగ్ బాబుని తీసుకొని వెళ్ళిపోయి. ఎక్కడికి పోయినా నాకు న్యాయం జరగట్లేదు. అందుకే ఇవాళ ప్రెస్ మీట్కి లాస్ట్ అని ప్రెస్ మీట్కి వచ్చా. నేను ఎటువంటి పరిస్థితుల్లో నా బాబుని నాకు ఇప్పియండి, ఆయనను సర్వీస్ రిమూవ్ చేయండి. ఆయన పోలీసు ఉద్యోగానికి అనర్హుడు. నాకు నా బాబు కావాలి. నేను 9 నెలలు మోసి కనిపెంచిన బాబుని ఈరోజు నాకు కనిపించకుండా తీసుకొని వెళ్ళిపోయాడు. నన్ను నానాక హింసలు పెట్టాడు. అసలు చిల్లరగా మాట్లాడాడు. ఒక పోలీస్ ఉద్యోగం అధికారి ఉండి భార్య పిల్లలను చూసుకోకుండా బయట ఇల్లీగల్ ఎఫైర్స్ నడిపి ఇల్లీగల్ ఎఫైర్స్ నడుపుతూ అందరికీ నాతోనే ఉన్నానని బయట వాళ్ళకి చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ నాతో లేడతను. దయచేసి నా ప్రెస్ మీట్ వల్ల నా బాబు నాకు ఇప్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను. నేను ఇవ్వాలి విన్నపము. ఈ హార్ట్ స్ట్రోక్ నా టెన్షన్ నుంచే మా నాన్నగారు కూడా హార్ట్ స్ట్రోక్తో చనిపోయినాడు. దయచేసి నాకు ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు, డీజీపీ గారు, డిఐజీ గారు నా విన్నపం విని సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు నా బాబుని ఎలాగైనా నాకు ఇప్పించాలి. నా బాబుని నాకు ఇవ్వకుంటే నేను నా కూతురు ఇక్కడే కలెక్టరేట్ ముందర సూసైడ్ చేసుకుంటా. నేను అతడు ఉద్యోగానికి అనర్హుడు. అతడికి లీగల్ ఎఫైర్స్ ఎక్కువగా ఉన్నాయి. దయచేసి నా బాబుని నాకు ఇప్పించండి. అతని నుంచి నేనేం ఆశించట్లేదు. కేవలం నా బాబు కోసమే నేను అన్ని చోట్ల రిక్వెస్ట్ చేసుకున్నా. కానీ నాకు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. ఈరోజు అందుకోసమనే మీడియా దగ్గరికి నేను వచ్చి ఇక్కడ నిలబడి నా బాబు కోసమే నేను ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాను. మహిళ పూజిత నా పేరు. అక్టోబర్ 23వ తారీఖు బాబుని ఎత్తుకొని వెళ్ళిపోయాడు నాకు తెలియకోకుండా. కానిస్టేబుల్ రవీందర్ ద్వారా బాబుని కిడ్నాప్ చేయించి చేతులు మార్చి తీసుకెళ్ళిపోయినాడు సురేష్ బాబు. గుంటకల్ రైల్వే ఎస్బీలో పనిచేసేవాడు. నాకు దయచేసి నా బాబుని ఒక్కటి నాకు ఇప్పించండి. అతని నుంచి నాకేమొద్దు. సీఎం గారు ఈ బాధ విని నా బాబుని ఒక్కటి నాకు ఇప్పిస్తే చాలు. అతడు డ్యూటీకి అనర్హుడు. ఇలాంటి వాడిని పోలీస్ డిపార్ట్మెంట్లో పెట్టకూడదు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిమూవ్ చేయాలి. రేపొద్దున నా పిల్లలు కానీ నాకు కానీ ఏదైనా జరిగితే అతని మదరు వాళ్ళ సిస్టర్సే కారణము. కరీంనగర్ పట్టణంలో మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకుని సోమవారం విశేషంగా మిలాద్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌష్ ఆలం ఐపీఎస్ ప్రత్యేక పర్యవేక్షణలో నిర్వహించగా తెలంగాణ చౌక్ లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ గౌస్ ఆలం ముస్లిం సోదరులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ కరీంనగర్ ప్రజలు మత సామరస్యాన్ని పాటిస్తూ అన్ని పండుగలను కలిసిమెలిసి జరుపుకోవడం గొప్ప సంప్రదాయమని అభినందించారు. ఇటీవల గణేష్ నిమజ్జనం రోజునే మిలాద్ ఉన్ నబీ పండుగ రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మిలాద్ కమిటీ పెద్దలు ర్యాలీని 3 రోజుల తర్వాత నిర్వహించాలని స్వచ్ఛందంగా నిర్ణయించడాన్ని ఆయన మత సామరస్యానికి చక్కటి ఉదాహరణగా పేర్కొన్నారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అంతరాయం లేకుండా ప్రజలు సురక్షితంగా పాల్గొనేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ తెలిపారు. वीडियो
ये जितने भी मैडम इस अच्छे दिन के तहत मैं आपसे रिक्वेस्ट कर रहा हूँ, हर डिस्ट्रिक्ट में की तरफ से एम्बुलेंस है, अगर वो करीमनगर में भी करे तो बेहतर रहता। ये लोग वॉलंटरी तौर पे कर रहे हैं, इनकी अप्रिशिएट करना भी ज़रूरी है। तो अब्दुल सत्तार साहब को हम शुक्रिया अदा करते हैं गांधी से उसका इनाम करने के लिए। शुक्रिया मैडम, हम आपको अप्रिशिएट भी करेंगे। కృష్ణగిరి మండలం కాటారుకొండ గ్రామానికి సమీపంలోని పులిచెర్లలో భూ వివాదం చెలరేగింది. మంత్రాలయం మండలం చిలకడగోన గ్రామానికి చెందిన మహేష్ మీడియాకు తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం పులిచెర్ల గ్రామానికి చెందిన దాసరి మధు 65 ఏళ్ల వృద్ధ మహిళ దాసరి ప్రమీలకు ఉన్న 11 ఎకరాల పొలాన్ని ఆక్రమించుకోవడానికి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో కృష్ణగిరి ఎస్ఐ జి కృష్ణమూర్తి కూడా భూ కబ్జాదారులతో లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకుని ప్రమీలను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని మహేష్ ఆరోపించారు. అంతేకాకుండా వృద్ధ మహిళపై తప్పుడు ఫిర్యాదులు నమోదు చేసి కేసులు పెట్టించారని ఆయన వాదించారు. గ్రామస్తులు ఇలాంటి పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని వృద్ధ మహిళకు న్యాయం చేయాలని కోరుకున్నారు. నన్ను కొట్టినందుకు నేను అక్కడ కృష్ణగిరికి వెళ్ళినాను. ఆయన్ని సార్ విధంగా కొట్టినారని చెప్పినాను. చెప్తే ఎందుకు కొట్టినారు వీరని అడిగినాడు. అవును సార్ కొట్టినామన్నారు. కొట్టినామంటే 3 రోజులకు 4 రోజులు రాపండి, నేను మీకు న్యాయం చేస్తానన్నాడు, మాట్లాడదామన్నాడు. అన్న తర్వాత వాళ్ళు గేట్ దగ్గర వచ్చి, నాకన్నా ముందు వాళ్ళ గేట్ దగ్గర వచ్చి నన్ను అక్కడ కొట్టినారు. నువ్వు ఇక్కడ వచ్చి కేసు పెడతావా మా మీద కేసు ఇక్కడే కొడతాం చూడి, మేము డబ్బులు కట్టుకున్నాం, నువ్వు ఏం చేసుకుంటావు ఇక్కడ చంపుతామని చెప్పి నన్ను కొట్టినారు అందరూ. రాజు మహేష్ అనేట ఆయన, వాళ్ళు 2వ భార్య పిల్లలు. ఆ పొలంలో నేను ఉండగా కొట్టినారు సార్ వాళ్ళు. అక్కడ పొలం తీసుకోవాలని, నేనుండే పొలంలో వాళ్ళు తీసుకోవాలని నన్ను కొట్టినారు. సరే చెప్పి మరి కొట్టిన తర్వాత సార్ నన్ను కొట్టారని చెప్పిపోతే, ఎందుకు కొడతారు నిన్ను, లంచం ఉంటా నీకు బుద్ధి ఉందే లేదా, ముసలిదానివేనా అబద్ధాలు చెప్తావా? ఎస్ఐ గారు, కృష్ణమూర్తి గారు, కృష్ణగిరి ఎస్ఐ గారు అంటే సార్ కొట్టినారు సార్, మీరు రాండి సార్ అక్కడ రాండి, మీ గేట్ దగ్గర కొట్టారంటే బతుమలాడుతుంటే కానిస్టేబుల్ పంపించినారు. వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ ముసలాంను కొట్టినారు, ఎవరు దిక్కులేరు ఆమెకి, ఏం సార్ మీరు ఎందుకు పట్టించుకోరంటే, అవునా కొట్టినారా, సరే సరే సార్ చెప్తాము, నువ్వు డోన్కి వెళ్ళి గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి అది ఎమ్మెల్సీ చేసుకొచ్చుకోపో అని చెప్పినారు. నేను నడవలేని పరిస్థితులు ఉన్నాను సార్. అక్కడ ఆటోకి పంపించినారు. అక్కడ వేతలకు 2:30 అయింది. ఇంజక్షన్ వేసినారు. తర్వాత పొద్దున ఎమ్మెల్సీ తీసుకొని పోదమ్మా ఇప్పుడు మీ స్కానింగ్ తీయలేక లేదన్నారు. పొద్దున ఎమ్మెల్సీ తీసుకొని కృష్ణగిరికి వచ్చినాను. నా పేరు మధు. ఈమె మా పెద్దమ్మ గారు, ఈమె పేరు ప్రమీల. ఈమె పొలంలో ఉండగా వీళ్ళ బంధువులు రిలేటివ్స్ భూమి కొట్టాలనే ఉద్దేశంతో జూలై 20వ తారీఖు ఆమె మీద దాడి చేశారు. ఆమె 21వ తారీఖు కర్నూలు జిల్లా ఎస్పీ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇట్లా నన్ను కొట్టినారు పొలంలో అని చెప్పి, పొలం కొట్టేయాలనే ఉద్దేశంతో 21వ తారీఖు కంప్లైంట్ ఎస్పీ గారు రెఫర్ చేశారు కృష్ణగిరి ఎస్ఐ గారికి. ఆయన ఆగస్టు 7వ తారీఖు ఈమెని కొట్టిన వాళ్ళని పిలిపించాడు. ఒకటే రోజు 7వ తారీఖు పోలీస్ స్టేషన్కి. అయితే విచారించిన పిమ్మట ఎస్ఐ గారు వాళ్ళు కొట్టడం వాస్తవమే అని చెప్పి ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ మీరు ఒక రోజు రండమ్మా, వాళ్ళు ఒప్పుకున్నారు మిమ్మల్ని కొట్టడం అని చెప్పి, నేను విచారిస్తాను తర్వాత ఈ భూమి గురించి కూడా విచారిస్తానని చెప్పినాడు. చెప్తే సర్లే సార్ మరి ఎప్పుడు రమ్మంటారంటే నేను కానిస్టేబుల్ గారిని పంపిస్తాను అప్పుడు రండి అని చెప్పారు. వాళ్ళకి ఏదైనా డీల్ చేసుకోవడం తెలీదు. అయితే వాళ్ళు గేట్ దగ్గర వెయిట్ చేశారు ఈమె కోసము. ఈమె ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్ లో గేట్ దగ్గరకు పోగానే ఈమె మీద మళ్ళీ అటాక్ చేశారు. మా మీదనే ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తావా, మేము ఎస్ఐ గారికి డబ్బులు ఇచ్చాము,
నిన్ను కొట్టి చంపేసినా కూడా అడిగే దిక్కు లేదని చెప్పి ఈమెని స్టేషన్ ప్రెమిసెస్లోనే కొట్టారు. ఎట్లా అంటే ఆమె మతి స్థిమితం ఆమె స్ప్రో కోల్పోయేటట్టు కొట్టారు. కొట్టిన తర్వాత మళ్ళీ ఎస్ఐ గారికి నేను కాల్ చేశాను, సార్ ఇట్లా పలాని ప్రమీలని ఎస్పీ గారు పిటిషన్ ఉంది కదా సార్, ఆమెను మీరు మళ్ళీ రామన్నారంట, కొడుతున్నారంట స్టేషన్ ప్రెమిసెస్లో కాల్ చేశాను. అబ్యూజింగ్గా మాట్లాడినా కూడా నేను రిక్వెస్ట్ చేశాను, సార్ ఎలానా మీరు కొంచెం పట్టించుకోండి సార్ అంటే లాస్ట్కి నాతో తిట్టి దుర్భాషలాడి తర్వాత అగ్రి అయ్యి కానిస్టేబుల్ పంపిస్తే కానిస్టేబుల్ గారు కూడా కాల్లోనే విచారించిన పిమ్మట ఎస్ఐ గారు చెప్పిన పిమ్మట విచారించినాను, మీ అమ్మను కొట్టడం మీ బంధువులను కొట్టడం వాస్తవం అని చెప్పి ఆయన కూడా ధృవీకరించారు. తర్వాత వాళ్ళే హాస్పిటల్కి మేము జాయిన్ చేసి మెడికల్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కేసు ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు. 8వ తారీఖు మళ్ళీ వెళ్ళారు, కేసు తీసుకోలేదు, ఈమెను ఎట్లా పడితే అట్లా తిట్టినారు. మళ్ళీ ఎస్పీ గారికి 8వ తారీఖే పిటిషన్ ఇవ్వడం జరిగింది, ఇట్లా పట్టించుకుంటలేరని చెప్పి. మళ్ళీ ఆ పిటిషన్కి బదులుగా ఎస్పీ గారికి 13వ తారీఖు తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడు, అసలు గొడవే జరగలేదు, ఆమెను కొట్టలేదని చెప్పి. తర్వాత మళ్ళీ ఎస్పీ గారికి వెళ్ళి సార్ మళ్ళీ ఇట్లా ఆయన తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడని చెప్పి డైరెక్ట్గా ఎస్పీ గారిని కలిసి చెప్పడం జరిగింది విషయము. ఆయన అగ్రి అయ్యి ఎవిడెన్స్ ఉన్నాయంటే అన్ని ఆడియోలు వీడియోలు ఎస్బీ వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు ఎంక్వైరీ చేస్తాము, నెక్స్ట్ వీక్ కలవండి అని చెప్పారు. తర్వాత ఎస్పీని కలవనీయకుండా చేస్తున్నారు. అయితే సిఐ గారు ఈ విషయంలో కల్పించుకొని ఇది ఎస్పీ ఆఫీస్ నుంచి వచ్చింది కనుక మీరు ఎఫ్ఐఆర్ చేయండి అంటే ఈమె తరఫున ఈమె కంప్లైంట్ ఒకటి రాస్తే వేరే కంప్లైంట్ రిజిస్టర్ చేసి. మరో న్యూస్లో మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్.